సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో అటుకులు మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 కప్పు అటుకుల్ని వేసి ఆయిల్లో వేయించండి. అటుకులు వేగితే ఈ విధంగా పైకి తేలుతాయి. ఈ విధంగా వచ్చిన అటుకులను ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా మిగతా అటుకులను కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు పల్లీలు వేసి వేయించండి. పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే పాన్లో 1/2 కప్పు వేపిన శనగపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే పాన్లో 2 కరివేపాకు రెమ్మలు కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం వేయించిన అటుకులు, పల్లీలు, వేయించిన వేపిన శనగపప్పు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి అటుకులని బాగా కలపండి. కారం మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో మిక్చర్ రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.